ఈరోజు మనం టైనీ హ్యాబిట్స్ అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. రచయిత బీజే ఫాగ్. ఈ పుస్తకం మన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఎలాంటి పెద్ద లక్ష్యాలనైనా సులభంగా సాధించవచ్చో వివరిస్తుంది. ద ఫాగ్ బిహేవియర్ మోడల్. ఏదైనా ఒక పని జరగాలంటే 3 అంశాలు ఉండాలి అంటాడు రచయిత. మోటివేషన్, ఆ పని చేయాలనే కోరిక. ఎబిలిటీ, ఆ పని చేయగలిగే తేలికైన పద్ధతి. ప్రాంప్ట్, ఆ పని చేయమని గుర్తు చేసే ఒక సూచన. బిహేవియర్ ఈజ్ ఈక్వల్డ్ MAP. ప్రేరణ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అందుకే అలవాట్లు ఏర్పరచుకోవాలంటే ఆ పనిని ఎంత తేలికగా చేయగలిగితే అంత తొందరగా అలవాటు అవుతుంది. స్మార్ట్ టైనీ. పెద్దగా లక్ష్యాలు పెట్టుకోకుండా 1 నిమిషం లేదా అంతకంటే తక్కువ సమయంలో చేయగలిగే అతి చిన్న పనితో మొదలు పెట్టాలి. ఉదాహరణకు, రోజుకు 1 గంట వ్యాయామం చేయాలనుకుంటే ముందుగా 1 పుషప్ మాత్రమే చేయండి. రోజుకు 10 పేజీలు చదవాలనుకుంటే ముందుగా 1 వాక్యం చదవండి. యాంకర్ ఉపయోగించడం. మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన అలవాటును మీరు ఇప్పటికే క్రమం తప్పకుండా చేస్తున్న పనికి జోడించాలి. దీన్నే యాంకర్ అంటారు. ఉదాహరణ, నేను పళ్ళు తోముకున్న తర్వాత నేను 1 పుషప్ చేస్తాను. ద పవర్ ఆఫ్ సెలబ్రేషన్. చిన్న అలవాటును పూర్తి చేసిన వెంటనే దాన్ని సంతోషంగా జరుపుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. మిమ్మల్ని మీరు మెచ్చుకోవడం, ఎస్ నేను చేశాను, బాగా చేశావు అని గట్టిగా అనుకోవడము, ఒక చిన్న నవ్వు నవ్వడం వంటివి చేయాలి. సానుకూల భావోద్వేగాలు మెదడులో ఆ అలవాటు స్థిరంగా ఉండేలా చేస్తాయి. అలవాటు ఏర్పడడానికి సమయం కాదు, సంతోషకరమైన అనుభూతి ముఖ్యమంటాడు రచయిత. ముగింపు సూత్రాలు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. అలవాటు విఫలమైతే అది మీ తప్పు కాదు, మీరు ఎంచుకున్న విధానంలోనే లోపముంది. ప్రేరణ మీద ఆధారపడకండి. అలవాటును ఎంత సులువుగా చేసుకుంటే అది అంత త్వరగా స్థిరపడుతుంది. చిన్నగా మొదలుపెట్టి పెంచండి. చిన్న అలవాటును స్థిరంగా చేసిన తర్వాత మీరు నెమ్మదిగా దాని పరిమాణాన్ని పెంచవచ్చు. చివరగా, ఈ పుస్తకం అనేది పెద్ద సంకల్పాల మీద ఆధారపడకుండా చిన్న విషయాలు మరియు పాజిటివ్ ఫీలింగ్స్ ద్వారా మీ జీవితాన్ని మెరుగుపరుచుకునే ఒక ఆచరణాత్మక పద్ధతిని గురించి వివరించింది. థ్యాంక్ యూ.